19,268 రేషన్ కార్డులు ఉంటే అందులో 85,47,000 పైగా ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. 5,66,000 పైగా అంత్యోదయ అన్న యోజన కార్డులు, 5,390 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటికి 17,250 రేషన్ కార్డుల ద్వారా రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుంది. సో ఆ రకంగా అత్యధికంగా హైదరాబాదు జిల్లాలో 6,39,000 పైగా ఉంటే తక్కువగా ములుగు జిల్లాలో 91,000 పైన కార్డులు మాత్రమే ఉన్నాయి. సో రేవంత్ ప్రభుత్వం కొలుదీరిన తర్వాత ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభలు, మీ సేవల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు కోరింది. 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని ప్రత్యేక యాప్లో నమోదు చేసి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ నెలాఖరులోగా సాగవచ్చని ఇంకా మొత్తం వాటన్నిటి కూడా పౌర సరఫరాల శాఖకు వివరాలు పంపి ఆన్లైన్లో జాబితాను పంపుతారు. వారు పరిశీలన చేసిన తర్వాత కొత్త కార్డుల మంజూరు అవుతాయని, జూన్ తర్వాత మరొక 30 లక్షల మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. సో అప్పట్లోగా ఈ బోగస్ రేషన్ కార్డులు అయితే ఏరివేషన్ సిద్ధమవుతుంది. కానీ బోగస్ కార్డులు సంబంధించి తమంతట తాముగా అన్ని రకాల దరఖాస్తులు జత చేసి సరెండర్ చేయడం అంటే ఆలోచించదగ్గ విషయం. రేషన్ కార్డుల్లో బోగస్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే లిస్టుతో రీసర్వే చేయించేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 1,00,000 ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికే రేషన్ కార్డులు ఇస్తారు. ఈ నేపథ్యంలోనే బోగస్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఏరివేషన్ సిద్ధమవుతుంది. ఆస్తుల వివరాలను రెవెన్యూ శాఖ సేకరిస్తోంది. 9 నుంచి 12% మేర అక్రమ రేషన్ కార్డు ఉన్నట్టు ఇప్పటికే కుటుంబ సర్వేలో గుర్తు చేశారు. సో బోగస్ రేషన్ కార్డులను స్వచ్ఛందంగా సరెండర్ చేయాలని అధికారులు కోరుతున్నారు. కార్డు లబ్ధిదారుల లిస్టుతో ప్రస్తుతానికి రీసర్వేకి అయితే రెడీ అవుతున్నారు. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం చేయడంతో పేదలు, ధనికులు అనే తేడా లేకుండా కార్డులను పొందారు. రేషన్ సరుకుల కంటే ఆరోగ్యశ్రీ చికిత్సలు, పిల్లలకు స్కాలర్షిప్, సబ్సిడీపై రుణాలు, విదేశీ విద్యా రుణం పొందిన వారు భారీ సంఖ్యలో ఉన్నట్టు ప్రభుత్వం అంటుంది. ఇక ధనవంతులై ఉండి కూడా పేదలు పొందాల్సిన పథకాలు అక్రమంగా తీసుకోవడంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వీలైనంత త్వరగా వారి కార్డులు కట్ చేసేందుకు సర్వేకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఇంకా జరిగితే ప్రభుత్వ ఖజానాకు గండిపడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. సో అందుకోసం ప్రభుత్వ నిబంధనలు కూడా విరుద్ధంగా ఉన్నటువంటి కార్డులను వీళ్ళంత తొందరగా సరెండర్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని అధికారులు గుర్తిస్తే మాత్రం రేషన్ కార్డు ద్వారా ఎంత సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నారో వాటిని అవసరమైతే వసూలు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,00,000 లోపు, మాగాని 3.5 ఎకరాలు, చిలక 7.5 ఎకరాలు, అదే పట్టణ ప్రాంతాల్లో అయితే వార్షిక ఆదాయం 2 లక్షలు మించకుండా ఉన్నవారు తప్ప అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వారు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాల్లో రేషన్ కార్డుల తొలగింపుకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. అక్రమ రేషన్ కార్డు తొలగింపుకు కార్డు నెంబరు, ఇంటి నెంబరు, రేషన్ డీలర్ నంబరు, దరఖాస్తుదారుడి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, ఆధార్ నంబరు, సామాజిక వర్గం, వంట గ్యాస్ వివరాలు, ఏజెన్సీ పేరు నమోదు చేయాలి. ఈ పత్రాలను తహసీల్దార్ కార్యాలయంతో పాటు స్థానిక సివిల్ సప్లై అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్కు అందజేయచ్చు. మున్సిపాలిటీలో జోనల్ సివిల్ సప్లై అధికారి, జిల్లా డిఎస్ఓ, మున్సిపల్ జోన్ల కమిషనర్కు దరఖాస్తులు ఇవ్వచ్చని రాష్ట్ర పౌర సరఫరాల ఉన్నతాధికారి చెప్తున్నారు. దరఖాస్తు అందిన 15 రోజుల్లో వివరాలు పరిశీలన చేసి జాబితా నుంచి కార్డు నెంబర్ తొలగిస్తారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కార్డులను సరెండర్ చేస్తే ప్రజాధనం కాపాడిన వారు అవుతారని అధికారులు పేర్కొంటున్నారు. జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తే అందులో ఆ వివరాల ప్రకారం ప్రస్తుతం 12% వరకు అక్రమ కార్డులు ఉన్నట్టు గుర్తించారు. సో ఆధార్ కార్డు పరిగణలోకి తీసుకుంటే ఇంకా చాలా కార్డులు బయటపడతాయని అంటున్నారు. ఇంకా ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 91,19,268 రేషన్ కార్డులు ఉంటే అందులో 85,47,000 పైగా ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. 5,66,000 పైగా అంత్యోదయ అన్న యోజన కార్డులు, 5,390 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటికి 17,250 రేషన్ కార్డుల ద్వారా రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుంది. సో ఆ రకంగా అత్యధికంగా హైదరాబాదు జిల్లాలో 6,39,000 పైగా ఉంటే తక్కువగా ములుగు జిల్లాలో 91,000 పైన కార్డులు మాత్రమే ఉన్నాయి. సో రేవంత్ ప్రభుత్వం కొలుదీరిన తర్వాత ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభలు, మీ సేవల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు కోరింది. 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని ప్రత్యేక యాప్లో నమోదు చేసి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ నెలాఖరులోగా సాగవచ్చని ఇంకా మొత్తం వాటన్నిటి కూడా పౌర సరఫరాల శాఖకు వివరాలు పంపి
ఆన్లైన్లో జాబితాను పంపుతారు. వారు పరిశీలన చేసిన తర్వాత కొత్త కార్డులు మంజూరు అవుతాయని, జూన్ తర్వాత మరొక 30 లక్షల మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. సో అప్పట్లోగా ఈ బోగస్ రేషన్ కార్డులు అయితే ఏరివేసిన సిద్ధమవుతుంది. కానీ బోగస్ కార్డులు సంబంధించి తమంతట తాముగా అన్ని రకాల దరఖాస్తులు జత చేసి సరెండర్ చేయడం అంటే ఆలోచించదగ్గ విషయం. రేషన్ కార్డుల్లో బోగస్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే లిస్టుతో రీసర్వే చేయించేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు ఇస్తారు. ఈ నేపథ్యంలోనే బోగస్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఏరివేసిన సిద్ధమవుతుంది. ఆస్తుల వివరాలను రెవెన్యూ శాఖ సేకరిస్తోంది. 9 నుంచి 12% మేర అక్రమ రేషన్ కార్డు ఉన్నట్టు ఇప్పటికే కుటుంబ సర్వేలో గుర్తు చేశారు. సో బోగస్ రేషన్ కార్డులను స్వచ్ఛందంగా సరెండర్ చేయాలని అధికారులు కోరుతున్నారు. కార్డు లబ్ధిదారుల లిస్టుతో ప్రస్తుతానికి రీసర్వేకి అయితే రెడీ అవుతున్నారు. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం చేయడంతో పేదలు ధనికులు అనే తేడా లేకుండా కార్డులను పొందారు. రేషన్ సరుకుల కంటే ఆరోగ్యశ్రీ చికిత్సలు, పిల్లలకు స్కాలర్షిప్, సబ్సిడీపై రుణాలు, విదేశీ విద్యా రుణం పొందిన వారు భారీ సంఖ్యలో ఉన్నట్టు ప్రభుత్వం అంటుంది. ఇక ధనవంతులై ఉండి కూడా పేదలు పొందాల్సిన పథకాలు అక్రమంగా తీసుకోవడంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వీలైనంత త్వరగా వారి కార్డులు కట్ చేసేందుకు సర్వేకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఇంకా జరిగితే ప్రభుత్వ ఖజానాకు గండిపడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. సో అందుకోసం ప్రభుత్వ నిబంధనలు కూడా విరుద్ధంగా ఉన్నటువంటి కార్డులను వీళ్ళంత తొందరగా సరెండర్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని అధికారులు గుర్తిస్తే మాత్రం రేషన్ కార్డు ద్వారా ఎంత సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నారో వాటిని అవసరమైతే వసూలు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1.5 లక్షల లోపు, మాగాని 3.5 ఎకరాలు, చిలక 7.5 ఎకరాలు,